హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి మెడికల్ కాలేజ్లో వర్క్ చేయడానికి సంబంధించి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు చేరగానే 35,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, జాబ్ పోస్టింగ్ అనేది మీ సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ అయితే కల్పిస్తున్నారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ అనేది లేదు. దీనికి ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఫ్రెండ్స్, మీరు నుండి కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేస్తున్నటువంటి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి నుండి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, క్లియర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 22, 2025 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్లో భాగంగా మనం ఇప్పుడు వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఇందులో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో కొన్ని పోస్టులకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి. ఇంకొన్ని పోస్టులకు ఇంటర్ లెవెల్లో ఉన్నాయి. అలాగే డిగ్రీ లెవెల్లో కూడా పోస్టులు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇందులో ల్యాబ్ అటెండెంట్, అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్, అలాగే లైబ్రరీ అటెండెంట్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఇలా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి టోటల్గా ఇందులో 66 వేకెన్సీ అయితే రికమెండ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇందులో అన్ని పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ కింద ఇచ్చారు. మరికొన్ని పోస్టులకు వచ్చేసి అవుట్సోర్సింగ్ కింద పోస్టులు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇందులో అన్ని కేటగిరీల వారికి వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ పోస్టులకు ఎంత సాలరీ పే చేయడం జరుగుతుందని చూసుకుంటే ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో ఇచ్చారు చూడండి. ఈ యొక్క 3 పోస్టులకు సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులకు వీటికి సంబంధించి 15,000 రూపీస్ అయితే సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ ఉన్న అన్ని పోస్టులకు ఎంత సాలరీ వస్తుందని చెక్ చేసుకుంటే ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో ఇచ్చారు. స్టెప్ బై స్టెప్ చూసుకోండి మీరంతా. ఫ్రెండ్స్, మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా 66 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో భాగంగా మనకి క్లియర్గా కాలేజ్ పేరు, హాస్పిటల్ పేరు కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఇదంతా. ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకుంటే ఇక్కడ మనం క్లియర్గా ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకుంటే ఇందులో పోస్టుల వారీగా క్వాలిఫికేషన్ ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఇందులో ల్యాబ్ అటెండెంట్ అనే పోస్టులకు సంబంధించి మీకు డిఎంఎల్టీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ కోర్స్ చేసేవారైతే చేశారో వారు అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులకు సంబంధించి మీకు ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే ఈ యొక్క లైబ్రరీ అటెండెంట్ పోస్టులకు సంబంధించి ఓన్లీ 10th క్లాస్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. ఈ యొక్క లైబ్రరీ అటెండెంట్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క 2 పోస్టులకు ఓన్లీ 10th బేస్తో రికమెండ్ చేస్తున్నారు కాబట్టి అప్లికేషన్స్ అయితే అందరు కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, అలాగే ఈ యొక్క ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్తున్నారు. అలాగే బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీలో కానీ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ అనే యొక్క క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే ఏపీ పిఎంబిలో మీరు రిజిస్టర్ అయి ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి మీరు ఎన్ని బ్యాచిలర్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. అంటే మీరు ఏ విభాగంలో అయినా సరే డిగ్రీ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే నేను కంప్యూటర్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు బీటెక్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ అండ్ ఎక్సెట్రా అని ఇచ్చారు. అంటే మీరు కంప్యూటర్కి సంబంధించి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే పాస్ అవుతారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, అలాగే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అనే ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అయితే మీరు క్వాలిఫై అయి ఉండాలని చెప్తున్నారు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా మెయిల్ నర్సింగ్ ఆర్డర్లీ అనే పోస్టులకు సంబంధించి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి ఒక పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అయితే మీరు క్వాలిఫై అయితే ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఈ యొక్క పోస్టులకు సంబంధించి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే ఉండాలని చెప్తున్నారు.
అలాగే ఇక్కడ మీకు 3 ఇయర్స్ వరకు మీకు సర్వీస్ అయితే మీకు ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇందులో ఇంకా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. ఇంకా 10థ్ స్టాండర్డ్‌లో అటెండెన్స్ పోస్టులు కూడా ఉన్నాయి ఇందులో మీరు గమనించండి. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-42 ఇయర్స్ వరకు మీరు ఏజ్ ఉన్నట్టయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఇంకా క్యాస్ట్ వైస్‌గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి వారు 47 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్ వారికి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. వారు 45 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే అప్లికేషన్ ఫీ డీటెయిల్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పీడబ్ల్యూ క్యాండ్ వాళ్ళకి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే వారు పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వారు ఓసీ క్యాండిడేట్స్ వారు మాత్రమే ₹300 అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు 100 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు దీంట్లో మెరిట్ ఆధారంగా మిమ్మల్ని సెలక్షన్ చేస్తారట. 75% అని ఇచ్చారు. అంటే మీకు 75 మార్క్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ఫ్రెండ్స్ దీంట్లో 10 మార్క్స్ అని ఇచ్చారు. 1.0 మార్క్స్ ఫర్ కంప్లీట్ ఇయర్ ఆఫ్ అక్యూరింగ్ రిక్విసైడ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. క్వాలిఫికేషన్‌లో భాగంగా మీకు ప్రతి క్వాలిఫికేషన్‌ని కూడా సంవత్సరానికి 1 మార్క్ చొప్పున మీకైతే యాడ్ చేసుకుంటూ వెళ్తామని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో ఇచ్చారు. మీరు కూడా ఇది క్లియర్‌గా చదవండి. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఎగ్జామ్ అనేది లేకుండా మీకు మీ యొక్క క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మిమ్మల్ని సెలక్షన్ అయితే చేస్తారట. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీరు ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర ఉంచుకోండి. ఫ్రెండ్స్ మీ యొక్క ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఫ్రెండ్స్ ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక ఎన్వలప్ కవర్‌లో పెట్టండి. మీరు వాళ్ళకి పంపించాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్‌లో ఇచ్చారు. మీరు చూడండి. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఎంపైర్ డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ అప్లికేషన్ అది ఫిబ్రవరి 7th, 2025 నుండి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 22, 2025 వరకు మీరు ఆఫ్‌లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఆన్‌లైన్‌లో కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ మీరు ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేసుకునే అప్లికేషన్ ఫామ్ ఇది. ఈ యొక్క ఫామ్‌కి సంబంధించి నేను డిస్క్రిప్షన్‌లో మరి కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఫిల్ చేసే అప్లికేషన్ ఫామ్ ఇది. ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకున్నారో ఆ పోస్ట్ యొక్క నేమ్ అయితే రాయండి. నెక్స్ట్ ఇక్కడ మీ లేటెస్ట్ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది అతికించండి. నెక్స్ట్ ఇక్కడ కింద మీ యొక్క నేమ్ అయితే రాయండి. నెక్స్ట్ మీ జెండర్. నెక్స్ట్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో అని ఇవ్వండి. నెక్స్ట్ మీ సోషల్ స్టేటస్ అనేది ఏంటో అది ఇందులో ఇవ్వండి. అంటే మీ క్యాస్ట్ ఓసీయా, ఈడబ్ల్యూఎస్‌ఆ, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా మీరు ఏ క్యాస్టో ఆ యొక్క క్యాస్ట్ అయితే ఇందులో ఇవ్వండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మొత్తం మిగతా అంతా డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం మెన్షన్ చేయండి. ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇదంతా ఇచ్చిన తర్వాత మీకు సెల్ఫ్ అటెస్ట్ చేసిన మీ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! అన్నీ కూడా మీరు ఎన్వలప్ కవర్‌లో పెట్టి వాళ్ళకి పంపించండి. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా! మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేస్తున్నటువంటి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.